ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇష్టారాజ్యంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను బదిలీ చేయడంతో విద్యాబోధన కుంటుపడింది. రీజియన్ల వారీగా బదిలీలు చేపట్టడంతో కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లారు. పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైన లెక్చరర్లు బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన కుంటుపడింది. జోన్ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అక్టోబర్లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్లో చేపట్టడమే కాకుండా సాంకేతిక విద్య డైరెక్టరేట్ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా సగం మందికి పైగా పోస్టుల్లో చేరలేదు. పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాల పరిమితి అక్టోబర్తో ముగిసింది. అలాగే గతంలో ఇచ్చిన డిప్యూటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్యా డైరెక్టరేట్ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్ పై తాము చెప్పిన విధంగా వర్క్డ్ నివేదిక తెప్పించుకున్నారు. వెంటనే 2వ తేదీన ఆగమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిల్లోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర వర్సిటీ రీజియన్లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ను ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే 60 కిలోమీటర్ల పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కిలోమీటర్ల దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్యా డైరెక్టరేట్ సిబ్బంది ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో 2-3 రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తున్నారు. ఇలా వారంలో 2-3 కాలేజీలు మారుస్తూ ఉండడంతో వారు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. ఈ ప్రక్రియతో అకాడమిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హై లెవెల్ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను కింది స్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్ ఆమోదించడంతో సమస్యలు వచ్చినట్టు సమాచారం.